లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారని, దాంట్లో దక్షిణ భారతదేశానికి తీవ్ర నష్టం జరగబోతోందని కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలే కాదు, కొన్ని సంస్థలు, వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం కదా. కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా ఆ యాంగిల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, జనాభా లెక్కల ప్రకారం తీస్తే అనేది. నిజానికి ఏంటి అసలు ప్రభుత్వం, కేంద్రం యొక్క లేదా బీజేపీ యొక్క ఆ మాటకు వస్తే, లేదా కేంద్రం యొక్క ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఈ విషయంలో? ఇది నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది కొత్త అంశమే కాదు. నిర్ణీత కాల వ్యవధిలో ఆ యొక్క పీరియడ్ పూర్తి కాగానే అయ్యేటటువంటి సర్వసాధారణ ప్రక్రియ, అది ఒక అంశం. అయితే 2026 పునర్విభజన, ఇది నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి ఒకటి ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇంత మట్టికి రాలేదు. కరెక్ట్. జనాభా యాక్యురసీగా ఎంత అనేటటువంటిది ఇంత మట్టికి బయటికి రాలేదు. కానీ ఎవరికి కావాల్సినటువంటి ఊహాజనితంగా వారు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి దగ్గర తీసుకున్నట్లయితే వరుసగా గడిచిన 2-3 నెలల నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని అంశాలు క్లియర్గా, ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీ అనేది ఇంపోజిషన్కి అవకాశం లేదు, 3 భాషల్లో ఏ భాషలైనా తీసుకోవచ్చు అన్నా కానీ దాన్ని అంశంగా తీసుకొని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయటము. తర్వాత సైమల్టేనియస్గా ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు, ఇప్పటి వరకు ఆ పాపులేషన్కి సంబంధించిన లెక్క కూడా బయటికి రాకముందే చిలువలు పలువులు చేసి ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రాపగండా తీసుకొచ్చి ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయాలి అనేటటువంటి విధంగా వారి యొక్క కార్యాచరణ తీసుకున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం, నిన్నగాక మొన్న అమరావతిలో ఎస్ఆర్ఎంలో పాపులేషన్కి సంబంధించినటువంటి ఒక సదస్సు జరిగింది. దాని వెనకాల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినప్పుడు కూడా ఏం ప్రచారం చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో పెరగాలి అనేటటువంటి ఒక పిలుపునిచ్చారు. దాని వెనకాల ఉన్నటువంటి కారణం, నిన్న ఆ పాపులేషన్ సదస్సుకు సంబంధించి నేను అటెండ్ అయినప్పుడు చాలా స్పష్టంగా దేశం మొత్తం మీద ఉన్న నిష్ణాతులు విశ్లేషించింది ఏంటంటే, భారతదేశంలో అతి పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో పెంచి ఉంది. ఏంటంటే ఏజింగ్, ఏదైతే ఒక ఏజింగ్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఏజింగ్ అది డిస్టర్బ్ అవుతూ ఉంది. ఏదైతే జనాభా వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కన్నా చాలా తక్కువగా ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుంది. ఇటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు దృష్ట్యా ఆయన నిర్ణయం తీసుకుంటే, పునర్విభజన కోసం ఇటువంటి అంశాలు వీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారనే ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే మీ మాట కట్టొస్తున్నా నేను, మీ మాట కట్టొస్తున్నా దినకర్ గారు, మీ మాట కట్టొస్తున్నాను ఏమనుకోద్దు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి పిల్లల్ని కనండి అంటున్నది ఈ ఉద్దేశంతో, ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లోనే వృద్ధతరం మళ్ళీ 15-20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతుంది. ఇప్పుడు యూత్ ఉన్నారు మనకి, అప్పుడు యూత్ ఉండరు కాబట్టి కనండి అని చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నారు ఆయన. బట్ స్టాలిన్ అలా చెప్పడంలా, స్టాలిన్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి పిల్లలు కనండి అని చెప్పి ఆయన ఎత్తుకోవడం అది ఎత్తుకుంటున్నాడు. సో అందువల్ల నాట్ ఓన్లీ స్టాలిన్ వస్తున్నా ఒక నిమిషం. ఇప్పుడు పిల్లల కంటే 2026 నాటికి వాళ్ళకి ఓట్లు పరిగణలోకి మొత్తం మార్పులు అయిపోతాయండి. కాబట్టి నేను విన్నానండి, యూట్యూబ్లో నేను విన్నాను అది కూడా. కాబట్టి ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక భయాందోళన రేకెత్తించటము, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రాలేదు, జనాభా లెక్క ఇంత మట్టికి బయటికి రానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ స్టేట్స్గా ప్లానింగ్, ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ని మేము ఇంప్లిమెంట్ చేశాము అనేటువంటి రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో సహేతుకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర వారి యొక్క వాణిని వినిపించవచ్చు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి కోరవచ్చు. దానికి విరుద్ధంగా ఏదో జరిగిపోతుందనేటటువంటి ఒక రకమైన